హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ద క్లాస్. సో ఈ రోజు మనం ప్రేరణ డైలీ ఎంసీక్యూ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకోబోతున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రేరణ సిరీస్ మనం డైలీ 10 MCQs ని డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడైతే ఇండియన్ పాలిటీని డిస్కస్ చేస్తున్నాము. సో 10 MCQs డిస్కస్ చేసిన తర్వాత 2 MCQs వచ్చేసి మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి ఈ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్స్, మిగతా ఎగ్జామ్స్ కి కూడా ఎక్కడైతే ఈ సబ్జెక్ట్స్ రిలవెంట్ గా ఉంటాయో అక్కడ మీరు డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ సెషన్స్ ని. సో ఈ సెషన్స్ ని చూస్తున్నారా అండ్ మీకు యూటిలైజ్ అవుతున్నాయని అనిపించిందా? దెన్ వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఓకే, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోస్ ని షేర్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వీడియో సిరీస్ తో బెనిఫిట్ అవుతారు. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, మేక్ ష్యూర్ దట్ యూ హిట్ ద subscribe button and also the notification bell icon. Okay, so that you will get regular updates from our channel. సో ఇదే కాదు, మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రీ సిరీస్ మనం లాంచ్ చేసాము అండ్ ఇక ముందు చేయబోతున్నాం కూడా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ ని మీరు మిస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో లెట్ us look at the question number 1. సో నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత యూ ట్రై టు పాజ్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. With reference to the directive principles and fundamental duties, consider the following. Article 39A mandates the state to provide free legal aid to ensure justice. Article 51A provides for the fundamental duties of the citizens. Which of the statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒక్కసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option C. Both 1 and 2 is the right answer anamata. Article 39(8) mandates the state to provide free legal aid, that too for ensuring the justice. Okay. So enduku free legal aid ivvali? Endukante there are a lot of people who are below poverty line, so they cannot access justice. ఓకే, ఎందుకంటే జస్టిస్ కాస్ట్లీగా ఉంటుంది. ఇట్స్ అ కాస్ట్లీ అఫేర్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ జస్టిస్ దే నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, దే హ్యావ్ టు ట్రావెల్, దే హ్యావ్ టు put some money for the lawyers and all, right? సో అందుకు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 39A లో మ్యాండేట్ చేయడం జరిగింది డిపిఎస్పీస్ లో భాగంగా. అండ్ ఆర్టికల్ 51A ప్రొవైడ్స్ ఫర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్. సో మనకు తెలిసిందే ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976 లో యాడ్ చేసుకోవడం జరిగింది. So 51A speaks about fundamental duties. So this is also right and the first statement is also right. Andike option C is the right answer for this particular question. Now let's go to question number 2. So let us look at the second question. The provisions relating to the fundamental duties in the Constitution of India were added on the recommendations of Balwant Rai Mehta Committee, Iyengar Committee, Swaran Singh Committee, Thakkar Committee. Oksa try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is option C, that is Swaran Singh Committee anamata. So part 4A ante fundamental duties ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆర్టికల్ 51A కింద యాడ్ చేయడం జరిగింది అనమాట. సో యాజ్ ఫండమెంటల్ రైట్స్, సో దే వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. It was based on the Swaran Singh Committee recommendations. Okay, so at present total 11 ఉన్నాయి. Originally there were only 10 fundamental duties anamata. Okay, so right answer is option C. Okay, now let us go to question number 3. So question 3 loki elle mundu, let me tell you the fundamental duties which are there for the Indian citizens. So em fundamental duties unnai? To abide by the constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. So manam constitution ni abide cheyali. So this is our fundamental duty, and we have to respect the institutions that are there and the national flag and the national anthem. So this is the fundamental duty. Okay, so inkokati enti? To uphold and protect the sovereignty, unity and integrity of India, and to protect the harmony and spirit of the common brotherhood amongst all the people of India, transcending religious, linguistic and regional or sectional diversities, to denounce practices derogatory to the dignity of women. So we have to respect women.
So if there are some activities which are going against the dignity of women, we should not tolerate anamata. Okay, so to protect and improve the natural environment including the forest, lakes, rivers and wildlife, and to protect and to have the compassion for living creatures. Okay na? So ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా మీరు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చెయ్యనప్పుడు మీకు ఈ పాయింట్ గుర్తు రావాలి. ఓకే, so we have to protect environment, mainly the forest, lakes and rivers and all the resources that nature is giving to us. Okay, to safeguard public property and to observe violence. Okay, so ఇవే కాకుండా ఇంకేమున్నాయి? To cherish and follow the noble ideals which inspired our national struggle for freedom, to defend the country and render national service when called upon to do so, and to value and preserve the rich heritage of our composite culture. Okay, we have to preserve and we have to value, we have to give the value to our rich heritage anamata. Okay, and also we have to develop the scientific temper. This is my favorite fundamental duty అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సైంటిఫిక్ టెంపర్ అంటే we have to have rationality, we have to have logic, we have to have reasoning for everything that we believe and everything that we follow. అందుకే మనం ఏదైనా చేసే ముందు we should develop that scientific temper. Okay, we have to have humanism and the spirit of inquiry and reform. Okay, సో ఇది ఫాలో అవ్వండి మీరు. డెఫినెట్ గా లైఫ్ లో ప్రతిదీ బ్లైండ్ గా బిలీవ్ చేయకుండా. సో ట్రై టు ఫైండ్ అవుట్ ద రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నెక్స్ట్, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ద స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టాంట్లీ రైసెస్ టు ది హైయర్ లెవెల్స్ ఆఫ్ endeavor and achievement. Okay, so these are the fundamental rights that are there. Sorry, fundamental duties that we have as of now. Okay, so now let us go to question number 3. So which of the following statements regarding the fundamental duties is not true? They can be enforced by writs, they can be promoted only by the constitutional methods, they can be used for interpreting ambiguous statutes. The performance of any particular duty comes within the sphere of constitutional law which court has to decide. So ఈ 4 options లో మీరు ఏది రైట్ అనుకుంటున్నారో ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option A. ఇక్కడ మీరు గమనిస్తే విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ అని అంటున్నారు. ఓకే, రిగార్డింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. సో దే క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ బై రిట్స్ అంటున్నారు. తప్పు. ఎందుకు తప్పు? దే కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. అవునా? సో ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ డిఫైన్డ్ యాజ్ ద మోరల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు హెల్ప్ ప్రమోట్ అ స్పిరిట్ ఆఫ్ patriotism and to uphold the unity of India. So ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యూనిటీ ఆఫ్ ఇండియాని మెయింటైన్ చేయడానికి, ఒక ప్యాట్రియాటిజం అనే స్పిరిట్ రావడానికి అండ్ మిగతా డ్యూటీస్ ని మనలో తీసుకురావడానికి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. హవెవర్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ది కోర్ట్ ఆఫ్ లా. సో మనకేంటి ఈ పర్టికులర్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది జస్టిషియబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వెరాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ బట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ జస్టిషియబుల్ అండ్ దే కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై ద రిట్స్ అనమాట. సో అందుకే మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో దే క్యాన్ బి ప్రమోటెడ్ ఓన్లీ బై ద కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, దట్ ఈస్ రైట్. దే క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ది అంబిగ్యూస్ స్టాట్యూట్స్, రైట్. సో మనకి అంబిగ్యూస్ స్టాట్యూట్స్ ఉన్నప్పుడు వాటిని ఇంటర్ప్రిట్ చేయడానికి ఫండమెంటల్ డ్యూటీస్ ని వాడుకోవచ్చు. అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ డ్యూటీ కమ్స్ విత్ ఇన్ ద స్పియర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా which court has to decide. This is also right. Okay, option A is the right answer for this particular statement. And మీకు ఈ పర్టికులర్ వీడియో యొక్క పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి యూ కెన్ గెట్ యాక్సెస్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో ద పీడిఎఫ్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 4. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫండమెంటల్ డ్యూటీ ఇన్ ఇండియా? సో ఇంతకుముందు ఫండమెంటల్ డ్యూటీస్ ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపించాను. సో ఇచ్చిన వాటిలో ఫండమెంటల్ డ్యూటీ ఏంటో మీరు చెప్పాలి. సో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండ్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried this particular question. The right answer is option B. So I have told you this 11 fundamental duties ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను ప్రీవియస్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, సెకండ్ క్వశ్చన్ లో. ఓకే, సో టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ the rich heritage of our composite culture is a part of fundamental duty. మిగతావి ఏవైతే ఉన్నాయో so they are part of DPSPs and other things. Okay, so now let's go to question number 5. So the fundamental duties of a citizen do not include duties to protect and improve the natural environment, to cherish and follow the noble ideals which inspired our national struggle for freedom, to strive towards
abolition of untouchability, to develop scientific temper, humanism and a spirit of enquiry and reform. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అన్నమాట. ఇచ్చిన వాటిలో అయితే మిగతా 3 ఏవైతే ఉన్నాయో, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కానీ, నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ కానీ, సైంటిఫిక్ టెంపర్ కానీ, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, whereas C is not a part of fundamental duties. So C is the right answer for this particular question. Now let's go to question number 6. It shall be the duty of every citizen of India to protect and improve the natural environment. So the above statement refers to which of the following articles of the Constitution of India? So Article 21, Article 48A, Article 51A and Article 56. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried it. The right answer is option C, that is Article 51A. So Article 51A లో G ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్, న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది అనమాట. వెరాజ్ 51A అనేది అన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కి సేమ్ ఆర్టికల్ అనమాట. ఓకే, సో ఇది ఫండమెంటల్ డ్యూటీ అని ఇంతకు ముందే సెకండ్ క్వశ్చన్ లో మనం చూసాము. సో అందుకే మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Whereas Article 48A అంటే మీరు కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్ కాబట్టి. సో 48A దేని గురించి చెప్తుంది, వెదర్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ DPSPs ఆ ఫండమెంటల్ రైట్స్, ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, so now let's go to question number 7. So how many fundamental duties are there in the Indian Constitution? So ఎన్ని fundamental duties ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? 9, 11, 12, 20. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is option B. Already ఇది కూడా మనం డిస్కస్ చేసాం. టోటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయమ్మా, 11 ఉన్నాయన్నమాట. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ పార్ట్ 4A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒరిజినలీ 10 ఉన్నాయి, బట్ 11th డ్యూటీని మనము 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002 లో యాడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆర్టికల్ 51A(k) అన్నమాట. ఓకే, ఇదేంటి అని అంటే, we have added for parents or guardians, parents gani, guardians gani, they will have the duty to provide an opportunity of education to their children who are between 6 to 14 years. So this is part of the fundamental duty that we have added later through 86th Constitutional Amendment Act of 2002. సో 6 to 14 years మధ్యలో ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ యొక్క పేరెంట్ ఆర్ గార్డియన్ యొక్క డ్యూటీ అన్నమాట. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ B for this particular question. Okay, now let's go to question number 8. Match list 1 and list 2 and select the correct answer from the codes given below the statements. To foster respect for international law, to have compassion for living creatures, to develop spirit of inquiry and reform. Okay, to have separate judiciary from the executive. So to separate judiciary from executive. So ఈ పర్టికులర్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ ఆర్టికల్స్ తో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఆర్టికల్స్ ఇచ్చారు, ఆర్టికల్ 51AH, ఆర్టికల్ 51C, ఆర్టికల్ 50 అండ్ ఆర్టికల్ 51AG అన్నమాట. సో ABCD ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు మ్యాచ్. సో ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై దిస్ పర్టికులర్ క్వశ్చన్. So I hope you people have tried it. The right answer ఏంటో చూద్దాం. So to foster respect for the international law ఏదైతే ఉందో, it comes under article 51C అన్నమాట. ఓకే, సో 51 లో C లో వస్తుంది ఇది. ఓకే, సో ఇది కాకుండా ఇంకేమున్నాయి, to have the compassion for the living creature. So this is something which comes under 51AG. Okay, so next to develop spirit of inquiry and reform. సో ఇంతకుముందు నేను చెప్పాను ద సైంటిఫిక్ టెంపర్ 1. సో అది మనకి ఆర్టికల్ 51AH లో వస్తుంది అనమాట. వెరాజ్ DPSPs లో భాగంగా జుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ సపరేషన్ గురించి ఆర్టికల్ 50 లో వస్తుంది. సో అంటే ఏంటి, ఏకి 2 ఇస్ ద రైట్ పేర్. ఎక్కడ ఉంది మనకి 2 రైట్ పేర్, డైరెక్ట్ ఆప్షన్ బి అనేది వచ్చేస్తుంది అనమాట. ఏకి 2 రైట్ పేర్. ఓకే, సో బికి 4 రైట్ పేర్, సికి 1 రైట్ పేర్ అండ్ డికి 3 రైట్ పేర్. ఓకే, 2, 4, 1, 3. That is option B is the right answer for this particular question. Okay na? So now let us go to question number 9. So which of the following statements are true to the fundamental about the fundamental duties of Indian citizens? So Indian citizens యొక్క fundamental duties కి సంబంధించిన ఇచ్చిన statements లో ఏమేమి ట్రూ అని అడుగుతున్నారు. A legislative process has been provided to enforce these duties. They are correlative to legal duties. Select the correct answer using the codes given below. 1 only, 2 only, both 1 and 2.
neither one not two. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్, సో రైట్ ఆన్సర్ చూసే ముందు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫండమెంటల్ డ్యూటీస్ ని మనకు తెలుసు 51A లో భాగంగా పెట్టాం. పార్ట్ 4A లో భాగంగా మనము 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద స్వరన్ సింగ్ కమిటీ దాన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, వి నో దాట్ దే ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. ఓకే, సో దెర్ ఈస్ నో లీగల్, ఓకే, సో దెర్ ఈస్ నో లీగల్ శాంక్షన్ బిహైండ్ దెమ్. సో అందుకే మనకి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది. ఓకే, సో దట్ స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్. సో ఎందుకంటే దీస్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, దే ఆర్ కోరిలేటివ్ టు ద లీగల్ డ్యూటీస్ అని అంటున్నారు. సో బిసైడ్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఈవెన్ కోరిలేటివ్ టు లీగల్ డ్యూటీస్ కాబట్టి ఆప్షన్ 2 అనేది కూడా తప్పు అవుతుంది. కాబట్టి సో మనకేమవుతుంది, neither one not two, that are two statements are wrong. అందుకే neither one not two, that is option 4 is the right one అన్నమాట. Okay, so they don't have any legal sanction and they're not correlative to legal duties. So option D is the right answer for this particular question. Now let's go to the final question of the day. So which one of the following articles of the DPSPs deals with the promotion of international peace and security? So ఇచ్చిన వాటిలలో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి, డిపిఎస్పి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 51, ఆర్టికల్ 48A, ఆర్టికల్ 43A అండ్ ఆర్టికల్ 41. ఒకసారి ట్రై చేయండి. Okay, I hope you people have tried it. Article 51 speaks about international peace and security, whereas Article 41 speaks about right to work anamata. Okay, right to work and right to education and right to public assistance in certain cases will come under Article 41. Next, 48A is about protection of environment and safeguarding the forest and the wildlife anamata. Forest ni, wildlife ni safeguard cheyadam kuda manaki 48A kindiki vastundi. 43A nemo participation of the workers. So participation of the workers in certain in the management of the industry. So in the management of the industries, participation of workers edaithe undo, it will come under Article 43A. Okay na? So these are the different articles which are related to the DPSPs. Okay, so manaki right answer vachesi option A. So 10 questions అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు 11th and 12th క్వశ్చన్స్ విచ్ వర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది హోంవర్క్, సో వాటిని చూసే ముందు సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి సమ్మరైజ్ చేసుకోవడానికి ట్రై చేసుకున్నాం. సో దాట్ మీకు ఒక ఏంటి, సో వాట్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్? సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఆర్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్. సో ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తున్నాము? టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్స్ కి ఎందుకు ఇస్తున్నాము? ఓకే, సో ఇన్ అడిషన్ టు ది ఫండమెంటల్ రైట్స్ దట్ ఆర్ దేర్, సో వాళ్ళకు కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే, దే కెన్ యాక్ట్ యాజ్ అ రిమైండర్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీ. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎందుకు తీసుకొచ్చామంటే దే కెన్ యాక్ట్ యాజ్ అ రిమైండర్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫార్మ్ ద సిటిజన్స్ దట్ యూ హ్యావ్ బిసైడ్ ద ఫండమెంటల్ రైట్స్ మీకు డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇన్ఫార్మ్ చేయడానికి ఫండమెంటల్ డ్యూటీస్ ని పెట్టడం జరిగిందనమాట. ఓకే, so fundamental duties can be summarized as a set of moral and ethical obligations that citizens are expected to uphold towards the nation. So particular citizens evaraithe unnaro, so they will have that moral obligation. Okay, so in order to uphold that particular duties for the upliftment of the nation. ఓకేనా, సో నేషన్ ని దృష్టిలో పెట్టుకొని వాటిని మనం పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మరి మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ ఎందులో భాగంగా ఉంటాయనంటే ఆర్టికల్ 51A లో, ఓకే, సో పార్ట్ 4A లో భాగంగా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి అనమాట. సో టోటల్ మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి? 11 ఫండమెంటల్ డ్యూటీస్, ఐఎమ్ సారీ ఫండమెంటల్ రైట్స్ కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి అనమాట. ఓకే, మనం ఆల్రెడీ చూసాం, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్, ది నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. ఇది కాకుండా okay, we have to cherish and follow the noble ideals that inspired our national struggle for freedom. Okay, and to uphold and protect the sovereignty, unity and integrity of India, to defend the country and render national service when called upon to do so. Okay, so ila manaki 11 unnai, manam already discuss చేసుకున్నాం. So again I don't want to repeat all the 11. Okay, whereas ఒక్కటి మాత్రం మనము ఒక అమెండ్మెంట్ తో యాడ్ చేసుకున్నాం. సో బిఫోర్ దట్ లెట్స్ సీ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒరిజినలీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో అది రైట్ అవుతుందా?
రాంగ్. ఎందుకంటే మనకు తెలుసు మనం లేటర్ దాన్ని అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఒరిజినల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ దిస్ పర్టికులర్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, బట్ బికాస్ ఆఫ్ ద నీడ్ అండ్ ద నెసెసిటీ, ఓకే, మనము ఆ నీడ్ ఉంది అని ఫీల్ అయ్యాం కాబట్టి వీ హ్యావ్ యాడెడ్. ఓకే, so during the operation of the internal emergency from 1975 to 1977, okay, 1975 నుంచి 1977 మధ్యలో సో నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో మనం దీన్ని యాడ్ చేసుకోవడం జరిగింది బికాస్ వి ఫెల్ దట్ ఈస్ needed at that particular point of time. Okay, so accordingly the steps were taken by the government. Okay, సో దాని వల్ల మనకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ స్వరణ్ సింగ్ కమిటీ, ఓకే, ఇట్ వాజ్ made in 1976 by the government of India, which is headed by the Sardar Swaran Singh, okay, in order to recommend about the fundamental duties. So manaki Swaran Singh committee em cheppindi mari, Swaran Singh committee has observed that addition to the enjoyment of the rights, in addition to the enjoyment of the fundamental rights, the citizen should also perform certain duties. So rights to bhaganga, rights to paatu డ్యూటీస్ ని పర్ఫార్మ్ చేయడం కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అకార్డింగ్లీ ఇట్ హెస్ రికమెండెడ్ ది ఇంక్లూజన్ ఆఫ్ ద సపరేట్ చాప్టర్ ఫర్ ది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ కి ఒక సపరేట్ చాప్టర్ ని పెట్టండి అని చెప్పేసి, ఓకే, దాంట్లో ఒక 8 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండాలని చెప్పింది అనమాట. సో అకార్డింగ్లీ మనం ఏం చేసాము, ఓకే, మనము అంటే గవర్నమెంట్ ఏం చేసింది, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొని రావడం జరిగింది పార్లమెంట్. ఓకే, సో ఆ పర్టికులర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది recommendations that are given by the Swaran Singh committee. Okay, so we have decided to incorporate some list of the fundamental duties anamata. Accordingly 42nd amendment ద్వారా 1976 లో ఒక కొత్త చాప్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ 4A. ఓకే, సో దీని ద్వారా మనము ఆర్టికల్ 51A ని యాడ్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 4A లో భాగంగా ఆర్టికల్ 51A ని యాడ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఒరిజినల్ గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నోటెడ్ దట్ though the Swaran Singh committee recommended only 8 fundamental duties, but we have actually added 10 fundamental duties. But మనకు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. సో 11th ఎప్పుడు యాడ్ చేసుకున్నామని చెప్పాను, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో అంటే 2002లో we have added the 11th fundamental duty. So where we have kept a duty on the guardian or a parents to provide education to the children who are between 6 to 14 years of the age. Okay, this was added through 86th Constitutional Amendment Act. Okay, so this is about the background. So ఇది కాకుండా మనం ఫీచర్స్ ని చూద్దాం. So what are the features of the fundamental duties? So features of the fundamental duties, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఏవైతే డ్యూటీస్ ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉన్నాయో దే ఆర్ నాన్ జస్టిషియబుల్. ఓకే, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పాను. ఓకే, however they can serve as a moral obligations. Okay, they can actually serve as a guiding principle for the Indian citizens anamata. Okay, if you look at the scope of this particular fundamental duty, scope of the applicability, these duties are confined to only Indian citizens. So Indian citizens ki maatrame confine untayi anamata. They are not applicable for the foreigners. Okay, and they are derived from the various sources. So fundamental duties ni manam various sources nunchi derive chesukodam jarigindi, including the constitution of the Soviet Union. Okay, Soviet Union constitution nunchi, erstwhile Soviet Union constitution nunchi, ఇవే కాకుండా ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ యొక్క థాట్స్ నుంచి కూడా మనం దీన్ని డిరైవ్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సజెషన్స్ అండ్ ఆల్ నుంచి కూడా వాటి నుంచి పికప్ చేసుకొని మనం ఈ పర్టికులర్ ఫండమెంటల్ డ్యూటీస్ లో మనం యాడ్ చేసుకున్నాం లేటర్. ఓకే, నెక్స్ట్, సో దే ఆర్ డైరెక్టివ్ ఇన్ నేచర్. సో డైరెక్టివ్ ఇన్ నేచర్ అంటే ఏంటి, దే కెన్ యాక్ట్ as a guide. Okay, they will guide the behavior and conduct of the citizens, and they can act as a moral compass for shaping and making responsible citizens. Okay, they can act as a directions in order to make the citizens more responsible towards the country. Okay, so inkenti, so they are moral obligations. So already cheppanu, they can act as a moral obligation. So these are the basic features of the emantaru, the fundamental duties. Okay, I hope features kuda అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో మనం ఆల్రెడీ అన్ని చదివాము, బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ సమ్మరైజింగ్ ఎవ్రీథింగ్.
ఓకే, మరి ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ డ్యూటీస్? సో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క బేసిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో దే కెన్ యాక్ట్ యాజ్ అ ప్రమోటర్ ఆర్ దే కెన్ ప్రమోట్ ద సివిక్ కాన్షియస్నెస్ అన్నమాట. సో కాన్షియస్నెస్ ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్చువల్లీ ఇన్స్టిల్ అ సెన్స్ ఆఫ్ సివిక్ కాన్షియస్నెస్ అండ్ దే కెన్ యాక్చువల్లీ మేక్ people responsible. Okay, for example, they remind them of their obligations to uphold the values that are enshrined in the constitution. Okay, so ఇదే కాకుండా ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే, వీ హ్యావ్ సీన్ ఎడ్యుకేషనల్ ప్రమోషన్ అనేది ఉంది. ఓకే, అండ్ సైంటిఫిక్ టెంపర్, లాజిక్ లేకుండా ఏది మనం బిలీవ్ చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది, సో దాన్ని మనము ఈ వాట్సాప్ అనే మీడియం ని యూజ్ చేసుకొని మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కసారి షేర్ చేస్తుంటాం. బట్ వీ షుడ్ నాట్ డూ, బికాస్ ఇట్స్ అవర్ డ్యూటీ టు హ్యావ్ దట్ సైంటిఫిక్ టెంపర్, రాషనాలిటీతో, లాజిక్ తో మనం థింక్ చేసి వీ హ్యావ్ టు లుక్ వెదర్ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అండ్ వీ హ్యావ్ టు ఫార్వర్డ్ ఎవ్రీవన్. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ హార్మనైజేషన్ విత్ ద రైట్స్. సో రైట్స్ తో పాటు ఇట్ ఈస్ మనం ఎలా అయితే మన రైట్స్ ని ఎంజాయ్ చేస్తున్నామో ఇట్ ఈస్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో వీఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ టు డూ అవర్ డ్యూటీ అనమాట. ఓకే, మన డ్యూటీస్ ని పర్ఫార్మ్ చేయడం కూడా వీఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అండ్ ఇట్ విల్ ప్రమోట్ ద పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ గవర్నెన్స్ అనమాట. సో గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో దే హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్ ద నేషనల్ యూనిటీ అని చెప్పొచ్చు. ఓకే, నేషనల్ యూనిటీని ప్రమోట్ చేస్తాయి, ఇంటిగ్రిటీని ప్రమోట్ చేస్తాయి, అండ్ ఆల్సో దే హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద నేషన్. ఓకే, అండ్ దే విల్ ప్రమోట్ ద సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అండ్ దే కెన్ కాంప్లిమెంట్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, నెక్స్ట్, and they will aid the judiciary in interpreting some principles. Okay, so for example, as ruled by the Supreme Court in determining the constitutionality of any law, if any court finds that the law in question seeks to give effect to the fundamental duty, it may consider such a law to be reasonable in relaxation to Article 14 and Article 19. So Article 14 and Article 19 relaxation లో పెట్టి కొన్ని డ్యూటీస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ importance. These points can be told as an importance of fundamental duties. So even matter fundamental duties యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇవి రాయొచ్చు మనం. ఓకే, సో బేసికల్లీ ఇవి మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాయొచ్చు. బట్ ఇఫ్ ఎనీ అనలిటికల్ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ ఇన్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ కెన్ యాక్చువల్లీ ఫ్రీగా ఆన్సర్ చేయొచ్చు మీకు, ఎందుకంటే కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చింది కాబట్టి. ఓకేనా, సో నవ్ లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్యూస్ దట్ ఆర్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆన్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మీద సుప్రీం కోర్ట్ కి ఏం వ్యూస్ ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఒక పర్టికులర్ కేసు ఉంది, దాన్ని మనం ఏమంటామంటే శ్రీ రంగనాథ్ మిశ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రంగనాథ్ మిశ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది జరిగింది 2003లో. ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ స్టేటెడ్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ షుడ్ బి upheld not merely through legal sanctions but also through social sanctions. సో సోషల్ శాంక్షన్స్ తో కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని అప్లిఫ్ట్ చేయాలి, ఓకే, అప్హెల్డ్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ శ్రీ రంగనాథ్ మిశ్రా కేసులో సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి జస్టిస్ వర్మ రికమెండేషన్స్ ని తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనకి శ్రీ రంగనాథ్ మిశ్రా కేసులో సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇంకో కేసు ఉంది, దట్ ఈస్ ఎయిమ్స్ స్టూడెంట్స్ యూనియన్ వర్సెస్ ఎయిమ్స్ కేస్. ఇది 2001 లో జరిగింది. ఇందులో సుప్రీం కోర్ట్ ruled out that fundamental duties have the same level of importance as fundamental duties. ఓకే, సో ఫండమెంటల్ అని ఎందుకు పెట్టాము దాని పేరు అని అంటే అవి అంత ఇంపార్టెంట్ కాబట్టి వాటికి ఫండమెంటల్ అనే పేరు వచ్చిందని కూడా ఈ పర్టికులర్ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది అనమాట. సో మరి ఫండమెంటల్ రైట్స్ కి ఫండమెంటల్ డ్యూటీస్ కి ఎలాంటి రిలేషన్ ఉంది? ఓకే, వీ హ్యావ్ టు నో అది కూడా కదా. ఓకే, సో if you look at the fundamental rights on one hand and the fundamental duties on other hand, fundamental rights, fundamental duties, if you look at both the things, మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 ఉంది. ఆర్టికల్ 19 provides for the freedom of speech, expression. Okay, however it also provides the state can impose reasonable restrictions, we know that. Okay, on the rights of the grounds of sovereignty, integrity grounds లో restrictions ని కూడా పెట్టొచ్చు states for ensuring the security of the nation. On the other hand, we have something called as article
51A-C అన్నమాట. Okay, so it says that it is our fundamental duty to uphold and protect the sovereignty and unity and integrity of the nation. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ 51A లో మనం యూనిటీ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆర్టికల్ 19 మీద కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పొచ్చు మనం. ఓకే, ఆర్టికల్ 21 చూడండి. ఆర్టికల్ 21 మనకు తెలుసు, ఇట్ కంటైన్స్ within its ambit the right to women to be treated with dignity and decency. So dignity and decency ఏదైతే ఉందో that can come under article 21 also. women ని dignity తో ట్రీట్ చేయాల్సింది ఆర్టికల్ 21 లో కూడా భాగంగా ఉంటుంది. అండ్ ఆర్టికల్ 51A లో భాగంగా కూడా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఆర్టికల్ 21A speaks about education, providing education to all the children between 6 to 14 years, and we know that article 51A and K, ఓకే, 51AK లో కూడా ఎడ్యుకేషన్ గురించి మనకు ఉంది. అండ్ ఆర్టికల్ 23 clause 2 provides the state can impose compulsory service for public purpose such as military services లాంటివి. అలానే మనకి ఆర్టికల్ 51AD లో కూడా మనకు అలాంటిదే మెన్షన్ చేసింది. ఇట్ సేస్ దట్ to defend the country and render national service when called upon to do so. ఇలా మనకు ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అనమాట. దర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, సో అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్న ప్రతి దగ్గర ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఇదే కాదు, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కే కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ కి అండ్ ప్రియాంబుల్ కి కూడా లింక్ అనేది ఉంటుంది. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ప్రియాంబుల్ ఎలా లింక్ చేసుకోవచ్చు అని అంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 51A clause A ఉంది కదా, ఇట్ స్టేట్స్ దట్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ టు రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నాం. వెరస్ ప్రియాంబుల్ ఏమున్నాయి, ఇట్ మెన్షన్స్ ది ఐడియల్స్. సో ఏం ఐడియల్స్ ని ఫాలో అవ్వాలనేది మనకు ప్రియాంబుల్ లో ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ ఐడియల్స్? జస్టిస్ గానీ, లిబర్టీ గానీ, ఈక్వాలిటీ గానీ, ఫ్రెటర్నిటీ గానీ, ఇవన్నీ ఐడియల్స్. ఇవన్నీ ఫాలో అవ్వాలని మనకు ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తున్నాయి. అండ్ ఆల్సో ఆర్టికల్ 51AC. సో ఇందులో ఏంటి, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరినిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో విచ్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ లో మనకి ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి, మనకు తెలిసిందే. అండ్ ఆర్టికల్ 51AE లో మనకి ఏముంది, ఓకే, టు ప్రమోట్ హార్మనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్నెస్ అమాంగ్స్ట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది. అండ్ వీ హ్యావ్ అ ప్రిన్సిపల్ కాల్డ్ అస్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ బ్రదర్హుడ్. ఓకే, ఇలా ప్రియాంబుల్ ని మనము ఫండమెంటల్ డ్యూటీతో లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? హౌఎవర్ కొన్ని లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే దే ఆర్ నాట్ జస్టిషియబుల్. ఓకే, దే ఆర్ నాట్ ఎగ్జాస్టివ్. ఓకే, ఎగ్జాస్టివ్ లిస్ట్ అనేది లేదు మనకి. దే ఆర్ సబ్జెక్టివ్. ఓకే, అండ్ దే ఆర్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ టైప్స్. సో సబ్జెక్టివ్ ఎందుకు, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంటాయి అవి. అండ్ వాటిని ప్రాపర్ గా ప్రమోట్ చేయట్లేదు, అవేర్నెస్ అనేది లేదు పీపుల్ లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. ఓకే, and they're not exhaustive list. There is no exhaustive list of the fundamental duties. So these are the limitations of the fundamental duties anamata. Okay na, ippudu homework questions ki velipodam. So question number 11 and 12 వచ్చేసి మీరు homework చేయాల్సి ఉంటుంది. Like you have to brainstorm on your own and you have to write the answer in the comment box. Okay, దానికి రైట్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇస్ లేడ్ డౌన్ అండర్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, ఎలక్షన్ కమిషన్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? నవ్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 12. సో ద ఫైనల్ క్వశ్చన్, ద సెకండ్ క్వశ్చన్ ఆఫ్ హోంవర్క్, the DPSPs of the Constitution of India is taken from the Constitution of which country? సో ఏ కంట్రీ నుంచి మనం DPSPs ని తీసుకున్నాం? ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్ ఆర్ ఐర్లాండ్. సో ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీటికి రైట్ ఆన్సర్స్ మీకు తెలియాలి అని అంటే, సో డిస్క్రిప్షన్ బాక్స్ లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులోకి వెళ్తే మనకి ఈ పర్టికులర్ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఉంటుంది, ఫ్రీ పీడిఎఫ్. అందులో మీకు సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఓకేనా? సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో దిస్ పర్టికులర్ వీడియో హెస్ యాడెడ్ సమ్ నాలెడ్జ్ టు యువర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.